హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణు రెడ్డి వ్లాగ్స్. ఈరోజు మేము ట్రిప్కి వెళ్తున్నాము. 4 days, యాక్చువల్గా 5 days. అందులో 2 days మాకు జర్నీకే సరిపోయింది. ఇంకా 3 days అక్కడ స్టే చేసాము. నేను జాంబియాకి వచ్చి జస్ట్ 10 days అవుతుంది, బట్ చాలా బోర్ కొడుతుంది. ఎక్కడికన్నా వెళ్దాం అనేసి అనుకున్నాము. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మా కోసం వెయిట్ చేశారంట. పాపము అక్క వాళ్ళు వచ్చాకనే మనం ట్రిప్కి వెళ్దాం అనేసి. ఇంకా కానీ మేము 3 families వెళ్దాం అనుకున్నాము. బట్ జస్ట్ మేము స్టార్ట్ అయ్యే ముందు రోజు ఒక ఫ్యామిలీ డ్రాప్ అయిపోయింది. పాపం తనకైతే చాలా వెళ్దాము అక్క వాళ్ళతో మంచిగా ఎంజాయ్ చేద్దాం అనేసి ఉండే. బట్ కొంచెం ఇంకా బిజినెస్ అంటే ఎట్లా ఉంటుంది, చిన్న ప్రాబ్లం వచ్చేసి ఇంకా వాళ్ళు డ్రాప్ అయితే అయిపోయారు. ఇంకా మేము శ్వేత ఫ్యామిలీ అయితే వెళ్ళినాము. యాక్చువల్గా మేము 11కి స్టార్ట్ అయ్యాము. బట్ లుసాకా సిటీ దాటడానికి మాకు 1.5 hour పైన పట్టింది. అంత ట్రాఫిక్ ఉండే. తర్వాత ఆ రోడ్కి వెళ్ళాక ఇంకా మొత్తం ఖాళీ, చాలా నీట్గా మంచిగా సేఫ్గా వెళ్ళిపోయినాము. మధ్యలో ఎక్కడ ఆగలేదు. జస్ట్ ఒక కాఫీ బ్రేక్ అయితే తీసుకున్నాము, ఎందుకంటే ఫుల్ హెడేక్ వస్తుంది జర్నీ ట్రావెలింగ్ చేసి చేసి. నేనైతే ఈ జర్నీలో 2 times పడుకున్నాను. 1 hour 1.5 hour అట్లా పడుకున్నాయి, ఎందుకంటే నాకు అప్పటికి ఫుల్ కోల్డ్ కాఫ్ ఉండే. సో మెడిసిన్ వేసుకున్నా కాబట్టి ఆ మత్తులో మంచిగా పడుకున్నా. నాకు అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు ఆ రోజు. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పేస్తున్నాను. ఎక్కడికంటే లివింగ్ స్టోన్. యాక్చువల్గా ఇది చాలా, నేను జాంబియాకి వచ్చినప్పటి నుండి వెళ్దాం అనుకుంటున్నాం, బట్ ఎప్పుడు సెట్ అవ్వలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏమో వాటర్ లేవు మేము వెళ్దాం అనుకున్నప్పుడు, బట్ ఈ ఇయర్ చాలా వాటర్ ఉన్నాయి అనేసి అన్నారు. అండ్ దిస్ ఈజ్ అ బెస్ట్ టైమ్ టు విజిట్. ఇప్పుడు ఫుల్ వాటర్ ఫాల్ ఉంటుంది అనేసి ఇంకా మేమైతే చలో అనేసి అందరం జస్ట్ 2 days ముందే ప్లాన్ చేసేసుకొని ఇంకా అన్నీ అరేంజ్ చేసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ మనకు మన ఇండియన్ స్టైల్ది దొరకదు అంతా. ఇంకా ఈ కంట్రీలో మనకు ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ ప్రాబ్లం అవుతుంది. సో మేము కొన్ని థింగ్స్ అయితే మాతో తీసుకెళ్ళాము. అండ్ మేము స్టే చేసిన హోమ్ స్టే కూడా చాలా బాగుంది. వాళ్ళు అన్నీ అరేంజ్ చేశారు, లైక్ మనకు కావాల్సిన కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో మేము జస్ట్ ఏమేమి కావాలో ఫుడ్ చేసుకోవడానికి, అది కూడా జస్ట్ డైలీ బ్రేక్ఫాస్ట్ అండ్ ఏదన్నా లంచ్ డిన్నర్ మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా మిగిలింది బయటే తినేసాము. తెలిసిన వాళ్ళు అంటే ఇండియన్ కుక్ ఒక ఆంటీ ఉంది, తను మంచిగా చేస్తుందంటే ఒకసారి అక్కడికి వెళ్ళాము. నెక్స్ట్ ఇంకా వేరే ప్లేసెస్ ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్ళాము. ఇంకా మేము రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 8:30 అట్లా అయిపోయింది నైట్. ఇంకా జర్నీ చేసినాం కదా, ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకెళ్ళి పడుకున్నాము. మేము మధ్యాహ్నం లంచ్కి మేమే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. సో అది మధ్యాహ్నం తిన్నాక కొంచెం ఉంటే లైట్గా తిన్నాము, ఎందుకంటే ఫుల్ జర్నీలో అంత ఫుడ్ తినాలనిపించదు కదా. ఇంకా అలా అయితే అయిపోయింది డే 1. హీరో ఒకసారి చూడు. ఇంకో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా విక్టోరియా ఫాల్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. మేమున్న హోమ్ స్టే నుండి విక్టోరియా ఫాల్స్కి ఒక 8 kilometers అలా చూపించింది. సో ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది, నేచర్ గ్రీనరీ క్రేజీ అనిపించింది. నేను తీస్తాను, ఉండాలంతే. నో వీడియో తీసుకో, దాంట్లో తీసుకో. గ్లాస్ ఓపెన్ చేయి ఒకసారి. మౌర్యది కొంచెమే, మొత్తం వద్దు. చల్లగా క్లోజ్ చేసేసాయి. మేము విక్టోరియా ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ మనము ఎంట్రీ టికెట్స్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ కూడా మనం ఇక్కడే చేసుకొని లోపలికి బై వాక్ త్రూ కొంచెం వెళ్ళామనుకో, అక్కడ నుండి లోపలికి టికెట్స్ అండ్ పాస్పోర్ట్స్ అవన్నీ చూపించాలి. ఇక్కడ రెసిడెంట్స్కి ఒక కాస్ట్ ఉంటుంది, నాన్ రెసిడెంట్స్కి ఒక కాస్ట్ ఉంటుంది. అండ్ అవుటర్ కంట్రీస్ నుండి విజిటర్స్ వస్తారు కదా, వాళ్ళకు ఒకటి ఉంటుంది. అండ్ మేము ఇన్వెస్టర్స్ కాబట్టి మాకు ప్రైస్ అంతగా ఏం పడలేదు, చాలా తక్కువనే పడింది. మొత్తం టోటల్లో వచ్చేసి ఒక తక్కువనే 60 kwacha అని చెప్పారు పర్ పర్సన్కు. పర్ పర్సన్కి అనుకుంటా. ఇంకా మేము టికెట్స్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాము. ఇంకా అక్కడ మాకు రెయిన్ కోట్స్ అవి ఇవి కావాలి, ఎందుకంటే వాటర్ ఫుల్గా వస్తుంది.
సో రెయిన్ కోట్స్ కూడా తీసుకొని వెళ్ళాము. రెయిన్ కోట్స్ ఏమో రెంట్స్కి ఇస్తారు. ఒక రెయిన్ కోట్ 20కి వచ్చాం. మనము మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోవాలి. వావ్, ఇవి చాలా బాగున్నాయి కదా. ఇక్కడ స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఇతని నేమే లివింగ్ స్టోన్ సంథింగ్ ఏదో నేమ్ ఉంటుంది. అండ్ ఇతనే ఈ ఏరియాని డిస్కవర్ చేసింది. అది ఏ ఇయర్ అంటే 1995లోనే. అండ్ నవంబర్ ఆర్ అక్టోబర్, నాకు అంతగా డేట్ గుర్తుకులేదు. అప్పుడు దీన్ని డిస్కవర్ చేశారు కాబట్టి అతను నేమ్ మీదనే లివింగ్ స్టోన్ అని ఏరియాకి పేరు వచ్చిందంట. అండ్ దిస్ ఈజ్ అ ఫస్ట్ వ్యూ, చాలా మంచిగా అనిపించింది. అండ్ మేమైతే ఇక్కడ చాలా ఫొటోస్ దిగాము. లోపలికి వెళ్ళాక ఇంకా క్రేజీ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అది తెలియక పిచ్చోళ్ళలాగా ఇక్కడే ఫుల్ ఫొటోస్ దిగేసి లోపలికి వెళ్ళిపోయినాము. ఇంకొక వ్యూ పాయింట్ ఎంత బాగుంది చూడండి. ఈ విక్టోరియా ఫాల్స్ వచ్చేసి 2 కంట్రీస్కి ఉంటుంది. ఒకటి జాంబియాకి, ఇంకొకటి జింబాబ్వేకి. కంట్రీ డివైడ్ చేస్తుంది ఇదే. అండ్ మేము ఈరోజైతే ఇక్కడ నుండి చూసినాము, జాంబియా నుండి. వ్యూ పాయింట్స్ మాత్రం క్రేజీ అనిపించింది. అండ్ నెక్స్ట్ డే జింబాబ్వేకి వెళ్ళి అటు కూడా చూసాము. అక్కడ కూడా చాలా బాగుంది వ్యూ పాయింట్స్, కొన్ని డిఫరెంట్గా మంచిగా అనిపించింది. అసలు ఈ ప్లేస్ అయితే ఎంత నచ్చిందంటే హెవెన్, నిజంగా చెప్పాలంటే హెవెన్ లాగుంది.
ఆ కూలింగ్నెస్, ఆ వాటర్ ఫాల్ మళ్ళీ రివర్స్ బ్యాక్ అవ్వడము ఎంత బాగుందంటే, నెక్స్ట్ ఇంకొకటి వాక్ బ్రిడ్జ్ వస్తుంది, అదైతే క్రేజీయెస్ట్. అసలుకి నాకు ఈ ప్లేస్ నుండి అసలుకి వెళ్ళాలనే లేదు, అంత బాగా నచ్చింది. మేము ఇటు నుండే వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు కూడా మస్తు ఎంజాయ్ చేసినాము. ఆ వాటర్ మంచిగా పడుతుంటే చాలా మంచిగా అనిపించింది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఆ వాటర్ అన్నీ మళ్ళీ రివర్స్ అవుతుంటే అసలుకి మొత్తం తడిచిపోయినాము. మోరే అయితే పాపం ఫుల్గా తడిచి వణుకుతున్నాడు. కళ్ళు అయితే అస్సలు సరిపోవట్లేదు ఈ బ్యూటిఫుల్ స్పాట్ని చూడడానికి. అబ్బా నాకు మొత్తం లైఫ్ లాంగ్ ఇలాంటి ప్లేస్లోనే ఉండాలనిపిస్తుంది. అబ్బా అసలు ఇలాంటి ప్లేస్ క్రేజీ క్రేజీ ప్లేస్. మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను చూడండి. ఫుల్ వాటర్ వస్తున్నాయి, బట్ ఐ షో యూ. సీ లుక్ ఎట్ దిస్ క్యూట్ ఫెలోస్. చూడండి బ్యాక్గ్రౌండ్లో రెయిన్బో. వావ్. యాక్చువల్ అటు ఆపోజిట్గా బ్రిడ్జ్ కనిపిస్తుంది మీకు, చాలా లైట్ కనిపిస్తుంది, బట్ ఆ బ్రిడ్జ్ మీద నుండి వావ్ ఎంత బాగుంది స్పాట్ అంటే. క్రేజీ క్రేజీ క్రేజియస్ట్ ప్లేస్. వాటర్ పోలే ఇంకా చూడండి ఇప్పుడు ఎంత క్లారిటీగా కనిపిస్తుంది. వావ్ బ్రిడ్జ్. మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ జింబాబ్వేది. మనము బోర్డర్ క్రాస్ చేసినాక ఆ బ్రిడ్జ్ త్రూ వెళ్ళాలి, పాస్ అవ్వాలి. అండ్ అటు సైడ్ నుండి కూడా వ్యూ పాయింట్స్ చాలా బాగున్నాయి. ఈ వాటర్ ఫాల్ వల్ల మొత్తం ఈ ఏరియా అంతా చాలా గ్రీనరీగా ఉంటుంది. 24/7 అసలుకి ఏ మంత్లో అయినా ఇంతే గ్రీనరీగా ఉంటుంది. జస్ట్ ఈ ఏరియా వరకే. మళ్ళీ కొంచెం వాటర్ ఫాల్స్ బ్యాక్ సైడ్ అట్లా వచ్చేసాం అనుకో మొత్తం ఎండిపోయి ఉన్నాయి చెట్లు. అట్లా ఉంటుంది. ప్లేస్ అయితే చాలా నచ్చింది, మంచిగా గ్రీనరీగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అగైన్ వి ఆర్ క్రాసింగ్ ద బ్రిడ్జ్. బిగ్ షవర్. ఇంకా మనం ఈ రెయిన్ కోట్ వేసుకోకపోతే అసలుకి ఇంకా ఏమంటారు, ముద్ద అయితామంటారు కదా, అట్లా అయిపోతాము. అంత ఫుల్ వాటర్ వస్తాయి. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఐ ఎవర్ సీన్. నిజంగా ఈ బ్రిడ్జ్ అయితే చాలా క్రేజీ ఉంది. వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే చాలా ఎంత మంచిగా వస్తున్నాయి అంటే అంత మంచిగా వస్తున్నాయి. నౌ ఐఎమ్ ఎంటరింగ్ ద షవర్. లెట్స్ గో రన్. చూడండి అక్కడ ఎంత పెద్ద క్యూలో నిల్చున్నారో అందరూ. నాకైతే ఫుల్ కోల్డ్ అయ్యేలాగా ఉంది. మౌర్య కూడా పాపమ్మడు ఒకటి తుమ్ముతున్నాడు. బట్ ఇలాంటి ప్లేస్లలో వాట్ ఎవర్ ఏమైనా పర్లేదు అనిపిస్తుంది. అంత బాగుంది వ్యూ. చూడండి ఎంత బాగుంది ప్లేసు. వీళ్ళంతా కాలేజ్ స్టూడెంట్స్ అనుకుంటా, ఫుల్ ఎంజాయ్ చిల్ అవుతున్నారు. నా వాయిస్ చాలా బొంగురిపోయింది ఎందుకంటే ఫుల్ కోల్డ్ వచ్చింది కదా. అండ్ ఈ సౌండ్కి ఎక్కువ గట్టిగా మాట్లాడాలి, సో నా వాయిస్ చాలా చండాలాగా ఉంటుంది. బట్ వెయిట్ చేయండి, చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే. నాకు ఇక్కడ నుండి అస్సలు వెళ్ళాలని లేదు, బట్ ఇంకా చాలా స్పాట్స్ ఉన్నాయి. సో ఐ హ్యావ్ టు లీవ్ నౌ.